లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ చిన్నపిల్లలకు కానీ పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురికి కానీ దిష్టి తగలకుండా ఒక చుక్క పెడుతూ ఉంటారు. దేవుడు ఈమెని మేకింగ్లోనే ఒక చుక్క పెట్టి దిష్టి తగలకుండా పంపించారనమాట. ఆ పర్సన్ నాతో ఉన్నారు. మనందరికీ బాగా తెలిసిన ఆ పేరుకి తగ్గట్టు, ఆనందికి తగ్గట్టు ఆవిడ చిన్నారి పెళ్లి కూతురులాగా ఎప్పుడు అంతే ఒక టీనేజ్లో ఉన్న ఫేస్ కట్స్తూనే ఉంటూ ఉంటారు అనమాట. ఆవిడ పేరే ఆనంది, అలియాస్ కాయల్ ఆనంది, అలియాస్ రక్షిత. మాట్లాడదాం. హాయ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో బేసికల్లీ నేను ఆటా జూనియర్స్ చూసేవాడిని. వావ్. రీసెంట్లీ చాలా మంది నన్ను రక్షిత కదా, మీరు రక్షితనే కదా అని ఇంకా గుర్తుపెట్టుకున్నాను. అంత ఇంపాక్ట్ ఉండింది ఆ షో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. లేదు, అప్పుడు మేము రక్తాలు చిందించుకునే వాళ్ళం. అంటే కాంపిటీషన్ ఉండేది, ఈ వేలు గెలవాలి అని. డోంట్ మేక్ ఫన్. సీరియస్లీ, లేదు సీరియస్లీ జోక్ కాదు అసలు. అప్పట్లో శుభ్రాజ్, మీకు ఐడియా, ఐడియా కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్ ఇష్టపడడం, ఈ ఎందుకంటే ఛాలెంజ్ చేసుకుంటూ ఉండేవారు. ఛాలెంజ్ మీన్స్ కాళ్ళు పట్టుకునేవారు, అవసరం అయితే ఏడ్చేవారు, ఎమోషనల్ అయిపోయేవారు. బర్త్డే మేము లైక్ ఇలాగే అనుకునే వాళ్ళు. మా ఫ్రెండ్స్ మేము డిస్కషన్ ఉండేది, ఈ రోజు ఇలాగైంది ఎలిమినేట్ అయితే బాధపడేవాళ్ళం. లేదు సీరియస్లీ. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ వచ్చారు అలా ఒక డాన్స్ షో నుంచి, ఫ్రమ్ నోబడీ టు స్టార్. మీరు మీ తర్వాత సాయి పల్లవి గారు వచ్చారు, సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అంటే రకరకాల డెఫినేషన్స్, రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో మీకు మీ పర్సనల్ లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. సినిమా తర్వాత ఏమన్నా మీ మైండ్లో డెఫినేషన్ మారడం, లేదంటే ఇది ఒక యాంగిల్ ఉందా, మనం మిస్ అయ్యామా లైఫ్లో ఇప్పటివరకు అనే ఫీలింగ్ ఉందా? అంటే మొత్తానికే మారడం కాదండి. సినిమా ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు యా కరెక్టే కదా అని ఒక రియలైజేషన్ అయితే 100% నాకు నా లైఫ్లో అనిపించింది, అందరికీ కూడా అనిపిస్తుంది. ఇన్ వెరీ నైస్ లైట్ హార్టెడ్ వే. మనం తెలియకుండానే మనం చేసే మిస్టేక్స్ అయినా చిన్న వాటికి లైఫ్ని చాలా కాంప్లికేటెడ్గా మార్చుకుంటాం. సో అవన్నీ మనం రిఫ్లెక్ట్ చేసుకుంటాం. యా మేబీ ఐ నీడ్ టు స్టాప్ డూయింగ్ దిస్ అండ్ ఒక ఛాయ్ తాగుతూ కూర్చొని మాట్లాడుకొని అన్నీ సాల్వ్ చేసుకోవాలి పడుకునే ముందు అనే మైండ్ సెట్ని అది చేంజ్ అయింది. ఓకే, నైస్ నైస్. బట్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పటివరకు మీరు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఓవర్ డోస్ గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేయరు మీరు. మీకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ లోనే మీరు ఈ మధ్య చూసింది ఏంటంటే ఎక్కడ స్టార్ కాస్ట్, ఎక్కడ అది ఉంటుంది కదా, దాన్ని టైప్ కాస్టింగ్ అనేది ఉంటుంది కదా, ఆ కైండ్ లో పడిపోలేదు మీరు ఎక్కడ కూడా. లాస్ట్ టైం మీరు సర్ప్రైజ్ చేశారు బైరోలో ఆ నెగిటివ్ రోల్. ఏంటి ఇంత అందమైన అమ్మాయి, ఇంత ఇన్నోసెంట్ గా ఉండే అమ్మాయిలో ఇంత కాలం ఎందుకు చూపించారో అని అనిపించింది. ఇప్పుడు కూడా సర్ప్రైజ్ అయ్యారు లిటరల్లీ. అంటే పోస్టర్స్, ఈ టీజర్ ఎప్పుడైతే ఇప్పుడు చూసానో జస్ట్ సర్ప్రైజ్ అయ్యాను ఈ కైండ్ ఆఫ్ అని చెప్పి. అంటే నాకు తెలుసండి, నేను ఐ క్యాన్ డూ ఎనీ రోల్ అనేది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇప్పుడు లైక్ వెరీ కాన్షియస్లీ మేకింగ్ దట్ డెసిషన్ టు బీ లైక్ డిఫరెంట్. ఒక ఫిల్మ్కి కొంచెమైనా డిఫరెన్స్ చూపించాలి, లేదా నాకు వచ్చిన క్యారెక్టర్స్లోనే ఇంకా డిఫరెంట్గా హూ ఐ కెన్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ అనేది కొంచెం ఎఫర్ట్స్ తీసుకొని చేస్తున్నాను. అంటే బేసికల్లీ మిమ్మల్ని అందంగా లంగావని కావచ్చు, చుడిదార్స్ కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ చూస్తూ ఉన్నాం. అంటే అవి యాప్ట్ కూడా. అంటే మీరు ద గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు ఈజీగా సెట్ అయిపోతారు ఎక్కడి వరకు. ఓకే, ఇప్పుడు కొత్త కోణాలు, మీరు కొత్త లేయర్స్ ఓపెన్ చేస్తున్నారు అన్నమాట. సో బేసికల్లీ సక్సెస్ అవ్వాలంటే కొన్ని లిమిటేషన్స్, బార్డర్స్ ని క్రాస్ చేయాలని చెప్తూ ఉంటారు. మీకు కూడా ఇయర్స్ ఇన్ని పాస్ అవుతున్నాయి, నాకు పొటెన్షియల్ ఉంది, సరైన అవకాశం రావాలంటే ఇవి కొన్ని అవసరం అయితే బౌండరీస్ క్రాస్ చేయాలని అనుకుంటారు. మీరు కంటెంట్ లో బౌండరీస్ క్రాస్ చేస్తున్నారు అనమాట. నేను యాజ్ లాంగ్ యాజ్ ఐ నీడ్ టు బి వెరీ కంఫర్టబుల్ అండి. నేను కంఫర్టబుల్ ఉన్న క్యారెక్టర్స్ నేను 100% జస్టిస్ చేయగలుగుతాను. సెట్కి ఒక భయంతో విల్ ఐ బీ ఏబుల్ టు వేర్ ఇలాంటి అవుట్ఫిట్, అమ్మ ఈరోజు ఆ తలనొప్పి, దీంతో నేను వెళ్ళలేను. సో దట్ పార్ట్ ఐ విల్ మేక్ ష్యూర్ ఆ క్యారెక్టర్కి ఎంత అవసరం ఉందో అంతవరకు ఐ క్యాన్ రియలీ డూ దాట్. సో ఎస్, బట్ నేను చేసే క్యారెక్టరైజేషన్స్లో, పర్ఫార్మెన్స్లో ఎంత డిఫరెంట్గా చూపించవచ్చు అనే విషయంలో ఐ వాంట్ టు వర్క్. సార్ చాయ్ బాగా పెడతారండి ఇంట్లో? సార్ బాగా పెడతారు, నేను బిర్యానీ బాగా వండుతాను. సార్ బాగా పెడతారా? రియల్గా పెట్టారు ఏమన్నా సెట్స్లో ఏమన్నా? ఆయన చాయ్ పెట్టారు, నేను నిజంగా బిర్యానీ కూడా కుక్ చేశాను. బేసికలీ ఇప్పుడు చాయ్ ఇస్తే గొడవలన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి ఎండ్ ఆఫ్ ది డే అంటే బాగుంది. ఇదేదో అది ఒకటే నేర్చుకుంటారు కదా అబ్బాయిలు అందరూ కూడా.
నేర్చుకోండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మేము అమ్మాయి ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే అన్నట్టు అమ్మాయిని ఎవరు రీడ్ చేయలేం కాబట్టి ఇదేమన్నా ఒక టిప్పా అనేది కామన్గా ఒక అమ్మాయిగా చెప్పండి, యాక్ట్రెస్గా కాకుండా చాయ్ ఇచ్చి పెట్టి లాస్ట్లో కూల్ చేయగలిగే మాట్లాడగలిగితే. నిజంగానే ఒక పెద్ద టిప్, అమ్మాయిలకి మీరు ఆ స్పేస్ ఇవ్వకండి. మీరు కూర్చొని మాట్లాడితే కూడా చాలు, చాయ్ కూడా పెట్టనక్కర్లేదు. అండర్స్టాండ్ హర్ అండ్ టాక్ టు హర్. కమ్యూనికేషన్ ఇస్ ద కీ. వీళ్ళకి కమ్యూనికేషన్ కావాలి, వాళ్ళకి వద్దు, అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్ది. కూర్చొని మాట్లాడితే ఏదైనా సాల్వ్ అయిపోద్ది. బట్ డిస్టర్బ్ అంతా చేసి లాస్ట్లో మీరు పీస్ఫుల్గా పడుకోవడం చూసాను నేను. రెగ్యులర్గా నేను అబ్జర్వ్ చేసి చాలా ఆడవాళ్ళు బాగా పడుకుంటారు, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే అబ్బాయిలకే ఎక్కువ ఉంటుందని మేము అంటే మా డిస్కషన్స్ ఉంటాయి. అవును, మా అమ్మాయిలు పడుకోలేరు, గొడవ అయితే పడుకోలేరు, అందుకే సార్ట్ చేసుకొని పడుకోగలుగుతారు. బట్ అర్లియర్ డేస్ లో మీకు అంత స్కోప్ ఉండదు, అంటే నేను ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా మీరు అంత చూజీగా ఉన్నారంటే మీకు కొంచెం ఐ మీన్ కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. మరి ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది, మరి ఇంత చూజీగా ఉంది ఏంటి, అప్పుడే ఇంత యాటిట్యూడ్ ఏంటి, ఇలాంటి ఆలోచన ఉంటుంది. అర్లియర్ డేస్ లో లేని అవకాశం ఇప్పుడు ఉంటుంది మీకు. ఇప్పుడు మీకు స్కోప్ ఉంటుంది. మీ ఆలోచన విధానంలో ఏం మార్పులు వచ్చినాయి స్క్రిప్ట్ సెలెక్షన్? నాకు ఐ థింక్ ఐమ్ బ్లెస్డ్ అండి ఆ విషయంలో. నేను తమిళ్లో నాకు మంచి పెద్ద డైరెక్టర్తోనే నా ఫస్ట్ ఫిలిం రావడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు లైక్ ఆ స్పేస్ నాకు దొరికింది. తెలుగులో కూడా నాకు డిఫరెంట్గానే, ఐ మీన్ జాంబీ రెడ్డి ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది. మళ్ళీ శ్రీదేవి సోడా సెంటర్కి వస్తే ద గర్ల్ నెక్స్ట్ డోర్ అందరూ చూసి ఒక కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్. యా, ఇప్పుడు ఇంకా ఐ కెన్ మేక్ బెటర్ డెసిషన్ అండ్ బెటర్ ఫిల్మోగ్రఫీ చేసే ఆపర్చునిటీ ఉంది. యా, సో ఇది పుట్టినెల అది మెటీరియల్ యాక్చువల్లీ అది మిమ్మల్ని స్టార్ చేసింది యాక్చువల్గా మాట్లాడుకుంటే. అంటే మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటారు కదా ఎందుకు, ఐ మీన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ మంచి సినిమాలు పడ్డాయి, బట్ ఏంటంటే అది ఎవరని చెప్పలేదు, అదొక మ్యాజిక్ లాగా అక్కడ ఫస్ట్ సినిమాకి అక్కడ వచ్చిన హైప్, ఐ మీన్ ఆ బజ్, మీ పేరులో కూడా ఈవెన్ కాయలానంది అంటారు ప్రతి ఒక్కరు. సో ఏమన్నా అనలైజ్ చేసుకున్నారా ఇక్కడికి వచ్చాక ఇలా అయినా ఇక్కడికి వచ్చాక ఇలా, ఐ మీన్ ఇక్కడ స్టార్టింగ్ లో అంత నాకు అంత అనలైజ్ చేసి, అప్పుడు అంత ఏజ్ లేదండి, జస్ట్ 9th స్టాండర్డ్ అప్పుడు నా తెలుగు ఫిలిం. 10th స్టాండర్డ్కి బస్ స్టాప్ చేశాను, అండ్ నా 11th స్టాండర్డ్కి నేను కయ్యల్ అనే మూవీ చేశాను. సో ఇట్ ఆల్ జస్ట్ అంటే నేను చదువుతూ ఇటు ఇది బ్యాలెన్స్ చేస్తూ అది చేస్తే నాకు అంత టైం దొరకలేదు. బట్ యా, తమిళ్లో ఇంకా బెటర్ ఆపర్చునిటీ అంటే బెటర్ స్టోరీస్ న్యాచురల్గా వచ్చేసింది. నేను చెయ్యను తెలుగు సినిమాలు అట్లా లేకుండే. నేను ఒకటి చదువుతున్నాను, నాకు నా ప్రైవసీ కొంచెం ఉండాలి అనే ఒక ఫీలింగ్ మాత్రం ఉండింది. అండ్ అక్కడ మంచి అంటే నాకు ఆలోచించే టైం కూడా లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక తెలుగు ప్రాజెక్ట్ చెయ్యాలి అని కూర్చొని అలా నాకు ఆ స్పేస్ కూడా నాకు దొరకలేదు. సో ఇట్ ఆల్ హ్యాపెండ్. అండ్ జాంబీ రెడ్డి తర్వాత ఇట్ చేంజ్డ్, కంప్లీట్లీ చేంజ్డ్. సో అంటే అంటే గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చేసేటప్పుడు మంచి మూవీతో రావాలని ఉంటుంది. సో వెన్ ఐ హర్డ్ జాంబీ రెడ్డి సబ్జెక్ట్, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఐ మీన్ కొత్తగా తీసిన ఒక కాన్సెప్ట్. సో ఇమీడియట్లీ వావ్ గ్రేట్ అని అలా మళ్ళీ తెలుగు స్టార్ట్ అయింది. బట్ కొన్ని సినిమాలు ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ ఎవరైనా చూస్తే ఐ మీన్ మంచి సినిమా, చాలా మంచి, కొంచెం అది కనెక్ట్ అవ్వడం కొన్ని ఇష్యూస్ వల్ల ఎక్కువ మంది క్లైమాక్స్ కూడా తీసుకోలేకపోయారు. కరెక్ట్. ఓకే, ఇందులో బ్రహ్మానందం గారు ఉన్నారు కదా, దీంట్లో లేరా? ప్రమోషన్స్ లో కనిపించారు నాకు. లేరండి, సుమన్ గారు ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు. ఇట్ ఇస్ నాట్ టీజర్ అండి, అదేదో ఫ్యాన్ మేడ్. మీకు నిజంగా అది టీజర్ లాగా అనిపించింది స్టార్టింగ్ లో, ఏంటి ఇది వచ్చింది నేను అనుకున్నప్పుడు. మళ్ళీ నోవే రిలేటెడ్ టు ఆ ఫిల్మ్ అండి. ఎవరో పాపం ఫ్యాన్స్, ఉమా గారి ఫ్యాన్స్, మ్యామ్ ఫ్యాన్స్ అలా చేసి పద్మనాభ సింహ వస్తున్నారు అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఇట్. నేను అనుకున్నా, ఐ మీన్ మీరు ఏమన్నా, ఐ మీన్ బ్రహ్మానందం సార్ ఏమన్నా సెట్స్ లో కలిసారా? బికాస్ మీ పెళ్లి చూపులకి ఆయన ఫోటో వచ్చింది కదా మీకు నాయక్ సినిమాలో, గుర్తుందా? ఇప్పటికీ చూసి నవ్వుతాను, ఇప్పటికీ ఇట్స్ వెరీ స్వీట్ మెమరీ. యా, సో ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అండి. బేసికల్లీ మంచి మంచి రోల్స్ చేస్తున్నారు. మీకు బ్యాటరీస్ ఏమన్నా కొనిమ్మంటారా? బ్యాటరీస్ ఏమన్నా కొనిమ్మంటారా? దేనికి మీరు అంటే ఐ మీన్ మీ ఇంట్లో గడియారం ఆపేసి ఉంటారు, బ్యాటరీ వేయట్లేదు, 18 దగ్గర ఆగిపోయినట్టు ఉంటారు మీరు. ఎప్పుడు ఏదైనా బ్యాటరీస్ కొనిమ్మంటారా అని అడుగుతున్నా. ఇంట్లో గడియారం వేయండి, కొంచెం పెద్ద అమ్మాయిలా కనిపించండి తర్వాత. నాకంత ఏజ్ అవ్వలేదండి. మీరు 20s లోకి వచ్చినట్టన్నా తెలియాలి కదా అవతల వాళ్ళకి. మీరు టీనేజ్ క్యారెక్టర్ చేసినా నమ్ముతారు.
ఐ కెన్ ఐ వాంట్ టు డూ కాలేజ్ కిడ్ గర్ల్ అట్లా చేయాలని ఉంటుంది. అంత అవ్వలేదు. ఇట్స్ జస్ట్ 10 years అంతే కదా. 10-12 years అయింది. I started when I was in 9th standard. School, చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. సో అందుకే ఇంకా ఇలాంటి రోల్స్ చేయగలుగుతున్నాను. మేబీ ఇట్ హెల్ప్ మీ ఇన్ వన్ వే. సో ఈ 10 years చూసుకుంటే ఓవర్ ద డికెడ్ మీ లైఫ్ని ఒకవేళ ఏదన్నా మీ లైఫ్ మీద ఒక బుక్ రాయాలనిపించింది అనుకోండి, ఎవరైనా రాస్తానన్నారు అనుకో, టైటిల్ సజెస్ట్ చేయమన్నారు అనుకో, స్టోరీ లేదని మూవీ తీస్తామన్నారు అనుకో, ఏం టైటిల్ సజెస్ట్ చేస్తారు? నేను ఇంకా అంత పెద్ద స్టేజ్ బేసిక్ రెగ్యులర్ ఆన్సర్ ఇది. రెగ్యులర్ ఆన్సర్ అండి ఇది, అంతేనా? అంతే. ఎందుకు ఇప్పుడు అలాంటివన్నీ? సరే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాం. సో మీరు అర్లీ డేస్లో ఉన్నప్పుడు ఐ మీన్ ఇలాంటి ఇది రామ్ కామ్ బేసికల్లీ ఒక రొమాంటిక్ సినిమా తీస్తున్నప్పుడు పేరు ఇమాజిన్ చేసుకుంటారు, వీళ్ళతో ఒక సినిమా చేయాలి. మేబీ ఆ టైంలో మీకంటే పెద్ద షారుఖ్ ఖాన్ లాంటి ఇమేజ్ ఊహించుకుని ఉంటారు. ఆ పేరు ఎవరు? మీ డ్రీమ్ పేరు అప్పట్లో? నేను డ్రీమ్ పేరు అది ఇది ఇమాజిన్ ఏం చేసుకోలేదండి. బట్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం ఆర్ ఆయన చూసినా చాలు, దట్ చామ్ అనేది గ్రేట్. ఓకే. సో మీ గురించి ఏమన్నా నేనైతే పెద్దగా అసలు వినలేదు, వియర్డెస్ట్ రూమర్ ఏమన్నా విన్నారా? నేను వినలేదు. నేను పెద్దగా ఇప్పుడే నేను లాస్ట్ 1 year అయింది నేను ఇన్స్టాగ్రామే క్రియేట్ చేసుకొని. ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్. సో నాకు నా చుట్టూ నా ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్లెస్ అండ్ అంటిల్ నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్తే కానీ. ఐ డోంట్ థింక్ అంత పెద్ద రూమర్స్ అట్లా నేను వినలేదు. బేసిక్లీ నేను షూట్ అయిపోతే నేను ఇంకో వేరే డిఫరెంట్ ప్రపంచంలో బతుకుతాను. సో బట్ అంటే రూమర్స్ వచ్చినప్పుడు మీడియా మీద కొంచెం కోపం వస్తుంది బేసికల్లీ. బట్ మీ గురించి అంటే ఏంటంటే మీరు ఐ మీన్ చాలా ప్రైవేట్గా చేసుకుని పెళ్ళి సింపుల్గా ఫొటోస్ వచ్చినాయి. అసలు మీరు మీ సైడ్ నుంచి అఫీషియల్గా ఏమి రాలేదు, ఫొటోస్ బయటకు వచ్చినాయి. అప్పుడు ఏమైనా మీకు వచ్చిందా ఏంటబ్బా ఇలా నేను అంటే మీ ఇంటెన్షన్ లేకుండా ఎలా రిలీజ్ చేస్తారనే అనేది ఏమన్నా అనిపించిందా? అలా అంత పెద్దగా ఏం అనిపించలేదు. రిలేటివ్స్ లేకపోతే వచ్చిన గెస్ట్ అలా ఇలా తీసుంటారు. వీ కెనాట్ స్టాప్ ఇట్. I know I'll announce it. I was busy with certain things. అందుకే ఒక 1-2 days తర్వాత పోస్ట్ చేశాను నేను. అంతలోపు వచ్చేసింది. ఇట్స్ అ హ్యాపీ థింగ్ అండ్ పీపుల్ వర్ క్యూరియస్. సో ఐ అండర్స్టాండ్ దట్. సో సౌత్ ఇండియన్ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఏ టైం అయినా పర్లేదు నేను టెక్స్ట్ చేయొచ్చు, ఐ మీన్ విత్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టెక్స్ట్ చేయొచ్చు అనే పర్సన్ ఎవరైనా ఉందా? చాలా మంది ఉన్నారండి అలా. టాప్లో ఒక పేరు చెప్పండి. అంటే ఐఎమ్ కనెక్టెడ్ టు మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్. మంచి ఒక జర్నీ ఉంది నాకు వాళ్ళతోని. లైక్ నన్ను గైడ్ చేసే దీంట్లో అయినా if I'm like confused about any decision ఇలాంటివన్నీ I can openly have talks. సో ఉన్నారు అలా గుడ్ డైరెక్టర్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఏదైనా ఒక ఐ మీన్ మీ ఎర్లీ డేస్లో ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు ఏదైనా ఒక ఈ రోల్ చేయాలి అని అనుకుని ఒక బకెట్ లిస్ట్లో ఉంటుంది, అది ఇప్పటికీ ఫుల్ఫిల్ అవ్వలేదు అని ఏదైనా ఉందా? ఒక పీరియడ్ ఫిల్మ్ చేయాలని ఉంది నాకు. లైక్ బిగ్ స్కేల్ ఉన్న బాహుబలి లాంటి ఒక హిస్టారికల్ డ్రామా. సో ఏదైనా సాంగ్ మీ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయగలదు అని మీకు అనిపించిందా? బికాస్ కనెక్ట్ అవుతూ ఉంటారు కదా, హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఉంటూ ఉంటాయి ప్రతి సినిమాలో. అంత నేను ఆలోచించానండి. సో ఏదైనా ఒక ఐ మీన్ మీ లైఫే సీక్రెట్ మాకు బేసికల్లీ ఏమీ తెలియదు, మీరు ఎక్కడ బట్ ఏదైనా ఓపెన్ బుక్ అవ్వాలనుకుంటున్నారా? ఉండద్దు అనుకుంటున్నారు. ఏదైనా ఒక సీక్రెట్ రివీల్ చేస్తారా మీ ఫ్యాన్స్ కోసం? ఎలాంటి సీక్రెట్ కావాలి? వాట్ కైండ్ ఆఫ్ సీక్రెట్ షుడ్ ఐ సే? నేను అడగమంటారా? ఐ మీన్ పార్ట్నర్ని చూస్ చేసుకున్నప్పుడు ఏ పాయింట్స్ బాగా కనెక్ట్ అయినా ఒక 3 points చెప్పండి. రియల్ లైఫ్లో కూడా నాకు హీరో లాగా అనిపించాలి. అంటే నాట్ జస్ట్ అపియరెన్స్. హీరోస్ ఎలా ఉంటారు, వెళ్ళి సేవ్ చేయడము ఆర్ యూనో ర్యాండమ్గా వెళ్ళి ఒకరికి హెల్ప్ చేయడము, ఇలాంటివన్నీ కనిపిస్తే ఓ వెరీ నైస్ అట్లా యూస్ టు నచ్చేది నాకు అలా. అది టెంప్లెట్. ఓకే, అమ్మాయిలు అందరూ ఇంకా సూపర్ మ్యాన్లో కోరుకుంటున్నారని అర్థమైంది నాకు. సో బేసికల్లీ మీరు చాలా సింపుల్గా వస్తారు ఎక్కడికి వచ్చినా. ఈవెన్ మూవీస్లో కూడా మీకు అంత పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ ఎప్పుడు చూడలేదు. బయటికి వెళ్ళడానికి మీరు షూటింగ్ లేదు, ఏం ప్రిఫర్ చేస్తారు? అవుట్ఫిట్ ఎలాంటి? అన్ని కార్గోస్ వేసుకుంటాను, టీషర్ట్స్, స్కర్ట్స్ అండ్ టీషర్ట్స్, అన్ని నార్మల్ రెగ్యులర్ కంఫర్టబుల్ క్లాత్స్లో వెళ్తాను. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫేమ్, మనీ అవి పక్కన పెట్టేసి నేను ఖచ్చితంగా ఇది చేస్తాను, నేను ఇది వదులుకోలేను అన్నది ఏదైనా ఉందా మీకు? దానివల్ల మీకు ఫేమ్ రాదు, మనీ రాదు, ప్రాక్టికల్లీ అది యూజ్లెస్, బట్ మీరు దాన్ని వదలలేరు, మీరు చేస్తూనే ఉంటారు.
అలాంటి థింగ్ ఏదైనా ఉందా? See, I like to, if anybody is low, I'll just be there. I'll listen to them. నాకు వాళ్ళు బయటికి రావాలి దాని నుంచి అనేది ఉంటుంది. ఆ రోజు రాత్రి అంతా నేను పడుకోకుండా కూడా నేను మోటివేషన్ టెక్స్ట్ పంపిస్తూ ఉంటాను. someone like నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా దే ఆర్ లో, ఐ విల్ నాట్ లెట్ దెమ్ సఫర్. సో ఇట్లాంటి విషయాలలో ఐ బీ లైక్ ఐ వాంట్ బీ దేర్ ఫర్ పీపుల్. నాకు రియల్ కనెక్షన్స్ అంటే ఇష్టం. సో యా, సో బేసికల్లీ ఫ్రెండ్స్ I value people and memories and time spending with them. సో బేసికల్లీ అందరూ కోరుకునేది కూడా ఇదే. ఇప్పుడు రియల్ లైఫ్ అలవాటు అయిపోయి రియల్ లైఫ్ ని పక్కన పెట్టేస్తున్నారు. యా, ఐ హేట్ అంటే గ్రూప్ బంచ్ ఆఫ్ కజిన్స్ అందరం కూర్చున్నప్పుడు కూడా ఎవరికి వాళ్ళు ఫోన్లో పబ్జీ ఆడుకోవడం, ఫోన్లోనే గేమ్స్ ఆడడం ఇరిటేట్స్ మీ, pisses me off like anything. తిడతా నేను అందరినీ. మీరు దూరంగా ఉండి మెసేజ్ చేశారంటే వాళ్ళు మీతో మాట్లాడతారు, మీరు దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటారు. అసలు నాకు కోపం వచ్చేసింది. ఇక్కడ ఆడండి రా అని చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఐ మీన్ బేసికల్లీ చాట్స్ లో కానీ ఏదైనా పొగడాల్సినప్పుడు డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఉంటాయి కొన్ని యాడ్జెక్టివ్స్, అలా ఏమన్నా 3 యాడ్జెక్టివ్స్ మీరు మోస్ట్లీ పొగడితే నేను తీసుకోలేను. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడే మా డైరెక్టర్ నేర్పిస్తున్నారు, మ్యామ్ నేను పొగిడినప్పుడు ఇలా చేయాలి అని. సో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏంటంటే తెలుగులో? చాలా ఉన్నాయండి. నాకు సఖీ ఇష్టం. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అనేది అర్థమవుతుంది ఇవి వాటి వల్ల. అంటే ఇందులో మ్యారీడ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒకటి మాట్లాడుకున్నారు. సో మీకేమనిపించింది మ్యారీడ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీని ఎక్కువ మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయా? అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారండి, బట్ రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అది అర్థం చేసుకునే వరకు టైం పడుతుంది. సో అంతలోపే మ్యారేజ్ని ఏదో ఒకటి చెడగొట్టేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద కపుల్. సో వీ నీడ్ టు గివ్ దట్ స్పేస్ అట్లీస్ట్ మినిమమ్ అన్ ఇయర్ అండ్ కాన్స్టాంట్ ఎఫర్ట్స్ పెడితేనే ఇట్ విల్ బీ లైక్, అది ఎవరితో అయినా కూడా ద పర్సన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. సమ్ టైమ్స్ మేబీ ఉండొచ్చు, బట్ మన ఎక్స్పెక్టేషన్స్ అమ్మాయిలు అయితే మామూలుగా మ్యారీడ్ లైఫ్ అనగానే అన్నీ డ్రీమీ థింగ్స్ అనుకుంటారు, బట్ ఇట్ వోంట్ బి లైక్ దట్. అదే ఈజ్ ట్రూ లవ్. ఆ ఫేజ్ అంతా దాటిన తర్వాత సీయింగ్ ద రియల్ పర్సన్ అండ్ యునో యాక్సెప్టింగ్ ద ఫ్లాస్ అండ్ లవింగ్ ఈజ్ అ రియల్ థింగ్. సో ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని ఇండియన్ ఇండస్ట్రీ అంటున్నాం, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ నార్మల్లీ కొంచెం ముందుకెళ్తే రీజనల్ గానే ఉండేది. తెలుగు టేస్ట్, తెలుగు ఆడియన్స్ టేస్ట్ ఎలా ఉంటుంది, తమిళ ఆడియన్స్ టేస్ట్ ఎలా ఉంటుంది. సో మీరు 2 కల్చర్స్, ఇద్దరు టేస్ట్లు, ఈవెన్ క్రిటిసిజం కూడా చూసారు 2 వైపుల నుంచి. సో ఏం డిఫరెన్సెస్ కనిపిస్తుంది రెండిట్లో? ట్రూ అండి. అక్కడ కొంచెం రియలిస్టిక్ మూవీస్ ఎక్కువ తీస్తూ ఉంటారు. మన తెలుగు ఆడియన్స్ అంత రియలిస్టిక్ ఇది యాక్సెప్ట్ చేయలేరు. వీళ్ళకి ఒక 2 hours కొంచెం లైట్ హార్టెడ్గా ఉండాలి. ఆ 2 hours మనల్ని ఏడిపించేసేలాగా ఎక్కువ ఇది ఉంటే తెలుగు ఆడియన్స్కి అది మేబీ ఎక్కువ నచ్చదు. బట్ నౌ ఇట్ ఇస్ చేంజ్డ్. నౌ సినిమాకి ఏ బ్యారియర్స్ లేవు, నో లాంగ్వేజ్ బ్యారియర్స్, నో బార్డర్ బ్యారియర్స్, ఏవి లేవు. సో ఇట్స్ నైస్. కొత్త కంటెంట్స్ వస్తున్నాయి. ఉన్న వాటిని ఇంకా ఎంత కొత్తగా ప్రజెంట్ చేయాలి అని ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ వెరీ లైక్ చాలా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఇంప్రెస్ ఆడియన్స్. అసలు ఇదివరకైనా ఓకే bare minimum ఇలా ఉంటే అది ఒక హిట్, బట్ నౌ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇస్ ఈవెన్ ఈ 2.5 hours డ్యూరేషన్ 1 second 1 minute అటైనా ఇటైనా కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో యా, ఇట్స్ వెరీ టఫ్ నౌ. ఎందుకంటే ఆడియన్స్ అంత కంటెంట్ చూసేసారు కాబట్టి ఇట్స్ టఫ్ టు ఇంప్రెస్ దెమ్. సో ఎస్. సో ఇందులో టీ వాడారు. యాక్చువల్లీ మోస్ట్లీ మీ లైఫ్లో ఏదైనా దేని నుంచైనా బయటపడడానికి ఒక ఫుడ్ ఏదైనా ఉంటే గమ్మునే మూడ్ మొత్తం మారిపోద్ది కదా, అలాంటి ఫుడ్ ఏమైనా ఐటమ్ ఉందా? నేను టీ తాగను, కాఫీ తాగను ఎక్కువ. ఏది అది ఇట్ విల్ నాట్ ఫిక్స్ మీ. బట్ బిర్యానీ ఈజ్ సంథింగ్ విచ్ విల్ మేక్ మీ హ్యాపీ. సో ఎప్పుడు ప్రతిరోజు బిర్యానీ తినమన్నా ఐ కెన్. బికాస్ ఇక్కడ అమ్మాయి కాబట్టి ఆ బిర్యానీ అనేది చిన్నప్పటి నుంచి ఒక ఉంటుంది కదా, ఎక్కడెక్కడో చెప్తున్నారు. నేను చెన్నై తమిళనాడులో మూవీస్ చేసినప్పుడు ఎవ్రీ ఆఫ్టర్నూన్ బిర్యానీ ఆర్డర్ చేసేదాన్ని అనమాట. వాళ్ళకి విసుకొచ్చేది, ప్రతిరోజు బిర్యానీ నేనా మేడం, ఈరోజు వేరే చెప్పండి. లేదు, ప్రతిరోజు ఆ ఒక్క షాప్ నుంచి బిర్యానీ తెస్తే చాలు.
సో అలాంటి ఒక పర్సన్. సుమ గారిని మీరు చాలా ప్రమోషన్స్ లో చూసుంటారు, మీ సినిమాలకి చూసుంటారు, అండ్ ఆవిడ గలగలా మాట్లాడుతూ ఉంటారు. బట్ యాక్ట్రెస్ గా మీరు ఒక సినిమా చేశారు, మీకు ఐ మీన్ అప్పుడు అసోసియేట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు ఇలాగా ప్రమోషన్స్ లో వీటిలో సుమా మ్యామ్ ఈజ్ ఆల్వేస్ అ స్వీట్ పర్సన్. అంటే మ్యామ్ ఎలా అంటే ఒక చిన్న షోలో మనం కలిసినా కూడా మళ్ళీ ఎక్కడైనా బయట కలిస్తే పలకరిస్తారు, గుర్తుపెట్టుకుంటారు. వెరీ స్వీట్. నేను సెట్లో కూడా అడుగుతాను, మ్యామ్ మీకు ఎలా మ్యామ్ ఇంత గుర్తుంటాయి? అందరి ఫిల్మోగ్రఫీస్ ఇవన్నీ లాట్ ఆఫ్ హోంవర్క్ షీ డస్. అండ్ అంత సూపర్గా కూడా లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ వర్క్ చేస్తారు. ఎంతో నేర్చుకోవచ్చు మ్యామ్ ఎక్స్పీరియన్స్ నుంచి. మ్యామ్ని చూసిన లాస్ట్ డే షూట్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. మ్యామ్ సెకండ్కి పంచులు వేస్తానే ఉన్నారు. వి వర్ లాఫింగ్, లిటరలీ లాఫింగ్. ఇట్ వాస్ గ్రేట్. ఇట్ వాస్ నా మోస్ట్ ఫేవరెట్ సెట్ ఇది ప్రేమంటే. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నాకు సెట్లో ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్, ఫ్రమ్ లైట్ మ్యాన్ అన్న టు ఎవ్రీబడి. అందరూ వస్తే హాయ్ మ్యామ్ అని చాలా హ్యాపీగా వామ్గా వెల్కమింగ్గా ప్రతి స్కెడ్యూల్ మేము అందరం కలుస్తాం. సో ఎస్, ఆ వైబ్, హ్యాపీ ఎనర్జీ మూవీ రిలీజ్ తర్వాత కూడా ఆడియన్స్లో చూస్తాం అనుకుంటున్నాను.